హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు సుష్మా దచ్చపల్లి స్టోరీస్. మీరెలా ఉన్నారు? నేను మాత్రం బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మా థర్డ్ యానివర్సరీ వ్లాగ్. అప్పుడే 3 ఇయర్స్ అయింది. ఆహ్, మేము ఈసారి యానివర్సరీకి స్కంద టెంపుల్ వేల్స్‌కెళ్తున్నాము. సో, మేము ఆల్రెడీ ఫస్ట్ టైమ్ ఎళ్ళున్నాం. సో, మొక్కుంది. సో, ఆ టెంపుల్‌కి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. మేమే కాదు, ఇంకా పృథ్వీ అన్న, పింకీ అండ్ వినోద్ అన్న. సో, టోటల్ 5 మెంబర్స్ వెళ్తున్నాం. ఇప్పుడు 10:30 అవుతుంది. ఇంకో 1 అవర్‌లో స్టార్ట్ అయితాము నైట్ 11:30కి. మ్యాక్స్ 4 అవర్స్ జర్నీ. వీ క్యాన్ రీచ్ అప్ టు 3కి అట్లా రీచ్ అవుతామేమో. మేము అక్కడ ఎయిర్‌బిఎన్‌బి బుక్ చేసుకున్నాము. సో, రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అయ్యి టెంపుల్‌కెళ్తాం. అక్కడ 4:30కి సుబ్రహ్మణ్యం స్వామిది పూజ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 4:30కి అండ్ 6:30కి అమ్మవారి పూజ. ఈ టెంపుల్‌లో స్పెషాలిటీ ఏంటంటే, మన ఇండియన్స్ కాకుండా అక్కడ బ్రిటిష్ వాళ్ళు పూజ చేస్తారు. అది భలే అనిపిస్తది వాళ్ళు పూజ చేస్తుంటే. అండ్ ఈ టెంపుల్‌కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, ఎవరైతే నాన్ వెజ్ తినేవాళ్ళైతే 3 డేస్ నుంచి తినొద్దు నాన్ వెజ్. ఆహ్, ఇ ఇందులో ఈ టెంపుల్‌కి అదుంది. మొత్తం ఇంట్రోలోనే చెప్పను నేను ఈ టెంపుల్ గురించి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నేను ఈ టెంపుల్ గురించి డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. అలా ఇంకా జర్నీ స్టార్ట్ చేశాక ఒక సర్వీసెస్ దగ్గర ఆగాము. సర్లే నైట్ అంతా డ్రైవ్ చేయాలి కదా, కాఫీ కోసం ఏమో అనుకున్నాం మేము. చూసే వరకు కేక్ తీసుకొని వచ్చి మమ్మల్ని ముందర కూర్చోబెట్టి సెలబ్రేషన్ చేశారు. ఎంతో మంచిగా అనిపించింది. హౌ స్వీట్ దే ఆర్. అసలు ఫస్ట్ మాకు సర్ప్రైజింగ్ గా అనిపించింది. మాకు తెలియకుండానే కార్లోనే వెనక కేక్ ఉంది. అసలు మేము అసలు గుర్తు కూడా పట్టలేదు. అండ్ అలా నైఫ్ మర్చిపోతే మేము ఏటీఎం కార్డ్తో కేక్ కట్ చేసాం. సో ఫన్నీ అనిపించింది. అండ్ ఎంత క్రేజీ ఫ్రెండ్స్ చూడండి. ఇంకా 3 ఇయర్స్ అయిపోయింది కదా, వీ వాంట్ కిడ్ అని అక్కడ క్యాప్షన్ రాయించారు. సో స్వీట్. అలా సెలబ్రేషన్స్ అయిపోయాక మేము మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాము. ఎట్ లాస్ట్ 4కి అయితే రీచ్ అయ్యాం మేము మా రూమ్స్ కి. ఇన్ బిట్వీన్ సెలబ్రేషన్స్ కి ఇంకా దగ్గరకు వచ్చిన తర్వాత చాలా నైట్ కదా, ఇంకా టూ కన్ఫ్యూజింగ్ ఉంది ఎక్కడ అని. దానికి ఒక 10 to 15 minutes పోయింది. ఇంకెప్పటికైతే రూమ్కి వచ్చాము. అలా కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అయ్యి ఇంకా వెళ్దాం అనుకున్నాం. అక్కడే బిస్కెట్ అయింది. రిలాక్స్ అవుదాం అనుకున్నాం. మేమైతే రెడీ అయిపోయినాం, ఎందుకంటే లాస్ట్ కి మమ్మల్ని అంటారు కాబట్టి. మా గర్ల్స్, నేను పింకీ అయితే రెడీ అయిపోయాం. ఈ బాయ్స్ లేట్ చేశారు. ఇంకా మొత్తానికి అయితే రెడీ అయ్యి టెంపుల్ కి స్టార్ట్ అయిపోయాం మేము. మొత్తానికి ఇంకా మేము టెంపుల్ కి అయితే స్టార్ట్ అయ్యాము రెడీ అయ్యి. లేట్ అయిపోయింది. ఇంకా అలా దేవుని పాటలు వినుకుంటాం మార్నింగ్ ప్రశాంతంగా మేము టెంపుల్ కి స్టార్ట్ అయ్యాము. మా రూమ్ నుంచి టెంపుల్ కి అరౌండ్ 15 to 20 minutes. సో ఇంకా అక్కడే కార్ పార్కింగ్ కూడా ఉంటుంది. అక్కడే కార్ పార్క్ చేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ కిందనే చాలా టెంపుల్స్ ఉంటాయి అండ్ యోగాశాల ఉంటుంది.
ఇంకా చాలా మంది ఉన్నప్పుడు ఇక్కడ కూడా రూమ్ ప్రొవైడ్ చేస్తారు. రూమ్స్ ఉంటాయి. ఇంకా టిఫిన్స్ ఇక్కడే పెడతారు. దాని దాని సంగ దాని గురించి ఇంకా అన్ని ఉంటాయి. మేము ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా, అరౌండ్ 9:30 అలా ఇక్కడ ఇంకో పూజ ఉంటుంది. సో ఫస్ట్ అయితే శక్తమ్మ వారి దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని కిందకి వచ్చి ప్రశాంతంగా ఈ పూజ కూడా చూసుకొని ఇంకా రిటర్న్ అయిపోదాంలే. ఎందుకంటే మేము 11 o'clock చెక్అవుట్ చేయాలి రూమ్ నుంచి. సో అందుకని ఇంకా ఫస్ట్ ఇంకా పైకి శక్తమ్మ వారి దగ్గరికి స్టార్ట్ అయ్యాము. ఇది మొత్తం ట్రెక్కింగ్ లెక్క ఉంటుంది. కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎంత పీస్ఫుల్ గా. ఇప్పుడైతే ఓన్లీ ఇక్కడ డియర్స్ ఉన్నాయి. కానీ సమ్మర్ టైంలో అయితే హార్సెస్, ఎలిఫెంట్స్, పికాక్స్ ఇలా చాలా ఉంటాయి. అట్రాక్షన్ కోసం భలే ఉంటుంది. మేబీ వింటర్ అని లేవనుకుంటా. అండ్ ముందు రోజు వర్షం పడింది. మేమేమో చీరలు కట్టుకున్నాం, నేను పింకి. మాకు నడవలేక అసలు కాలేదు. ఆగుకుంటా నడుచుకుంటా ఇంకా మొత్తానికి అయితే మేము రీచ్ అయిపోయాము. ఇక్కడ ఐ మీన్ స్కంద టెంపుల్ గురించి ఏంటంటే, ఈ టెంపుల్ కి రావాలనుకుంటే ముందు 3 days నుంచి నాన్ వెజ్ తినొద్దు, డ్రింక్ చేయొద్దు. ఇది ఒక స్పెషాలిటీ. అండ్ ఇంకా అమ్మవారి దర్శనం చేసుకున్నాము. అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడికి వచ్చాము కూర్చొని. ఇంకా మేమైతే కిందకి వచ్చాము. కింద స్టార్టింగే వినాయకు టెంపుల్ ఉంటుంది అండ్ మురుగన్ స్వామి టెంపుల్ ఉంటుంది. అవి దర్శనం చేసుకొని మేము సాయిబాబా టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడే దుర్గా లేక్, అంటే దుర్గమ్మ వారు వాటర్ మధ్యలో ఉంటుంది. దాని పేరు దుర్గా లేక్ అంటారు. మొత్తం ఇదైతే అట్రాక్షన్ కోసం పీపుల్స్ కి బిట్వీన్ వాటర్ మధ్యలో. సమ్మర్ టైంలో బాగుండే, వర్షం పడే వాటర్ ఫుల్ అయింది. మేము నడవలేకపోయాము అక్కడి వరకు కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేను అరౌండ్ 9:30కి అది పూజ ఉంది అని చెప్పా కదా, శ్రీ రంగనాథ్ విష్ణు టెంపుల్ ది ఇది పూజ. ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉంటారు మాక్సిమం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్సైట్మెంట్ న్యూస్ ఏంటంటే, మాకు ఫస్ట్ టైం మేము చూసినప్పుడు ఏం ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యామంటే, ఇక్కడ బ్రిటిషర్స్ పూజ చేస్తారు. అదే భలే అనిపిస్తుంది మాకు. లైక్ ఇండియన్స్ కాకుండా బ్రిటిషర్స్ పూజ చేస్తారు. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు భలే షాక్ అయ్యి ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాం దానికి. అండ్ అలా పూజ కంప్లీట్ చేసుకొని టిఫిన్ చేసి ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము రూమ్ కి. రిటర్న్ అయిపోయి చెక్అవుట్ చేసాము. అన్ని ప్యాక్ చేసుకొని చెక్అవుట్ చేసాము. ఎగ్జాక్ట్ గా 11:05 అయింది చెక్అవుట్ చేసి. ఇంకా మేము మా సెకండ్ ప్లేస్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. అదే ఎంజాయ్మెంట్, ఫుల్ పాటలు పెట్టుకొని జోష్ గా మా సెకండ్ ప్లేస్ కి వెళ్ళాం. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు? కల్వరి హాల్. సో ఒక 45 minutes, అరౌండ్ 1 hour అనుకుంటా ప్లేస్ వెళ్ళడానికి. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గో. సో డే 1 ట్రిప్ లో లాస్ట్ ప్లేస్ వచ్చేసి రోసోలి. మేము ఈ ప్లేస్ కి అయితే రీచ్ అయిపోయాము. చాలా టైం పట్టింది ఈ ప్లేస్ రావడానికి. ఇంకా మొత్తానికి అయితే వచ్చేసాము. ఎంత పీస్ఫుల్ గా ఉందంటే, యాజ్ యూజువల్ ఇక్కడ ఎవ్వరు లేరు. మేము వచ్చింది వీక్ డే, మోర్ ఓవర్ ఇది ఒక వింటర్ సీజన్, ఫిబ్రవరి అంటే ఈ టైంలో ఎవ్వరు రారు. మాక్సిమం సమ్మర్ లో స్టార్ట్ అవుతారు ఈ ప్లేస్ కి. అండ్ ఈ ప్లేస్ స్పెషాలిటీ ఏంటంటే, ఇది ఒక ల్యాండ్ సెంటర్. ఇంకా ఇది డెడ్ ఎండ్, మొత్తం లాస్ట్ ల్యాండ్ అన్నట్టు అర్థము. అండ్ ఇంకా ఇది ఒక ఐస్లాండ్. ఇది ఆ ఐస్లాండ్ కి ఎలా వెళ్ళొచ్చు అంటే, మార్నింగ్ ఒక టైం ఉంటుంది, స్పెసిఫిక్ టైం, నాకు అంత గుర్తుకులేదు ఆ టైం. ఆ టైంలో
ఐస్లాండ్ కి అయితే వెళ్ళొచ్చు. ఇంకా టైం అయిపోయిందంటే ఇంకా వాటర్ పైకి వస్తుంది, వీ కాన్ వాక్ దేర్, అలా అంట ఈ ప్లేస్ స్పెషాలిటీ. ఇంకా ఈ ప్లేస్ చూడడం అయిపోయింది, ఇంకా మేమైతే కార్డిఫ్ కి రిటర్న్ అయిపోయాము. మేము ఉన్న ఈ ప్లేస్ నుంచి కార్డిఫ్ కి 1 hour జర్నీ. సో మేము ఆల్రెడీ కార్డిఫ్ లో కూడా ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాము. ఇంకా వెళ్ళి రెస్ట్ తీసుకొని డిన్నర్ చేసి రెస్ట్ తీసుకోవడమే. స్టే ట్యూన్, ఎందుకంటే part 2 కూడా వస్తుంది. ఐ మీన్ Day 2 లో మేము ఏమేం ప్లేసెస్ చూసామో కార్డిఫ్ లో అది కూడా వస్తుంది. సో ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ సుష్మా దాచపల్లి స్టోరీస్.